అందరికీ నమస్కారం. నా ఛానల్కి వెల్కమ్. ఈరోజు మనం టేస్టీగా నాటుకోడి కర్రీ ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా ప్రిపేర్ చేయొచ్చు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మరి ముందుగా గ్యాస్ని వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. నూనె వేసిన తర్వాత బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుతాం. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుదాం. ఇప్పుడు కరివేపాకు వేసి తర్వాత చికెన్ వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు మసాలాలో కారం పొడి వేసి బాగా వేయించుకుందాం. ఇప్పుడు ఖసఖసాల పేస్ట్ వేసుకుందాం. చికెన్ను ఖసఖసాల పేస్ట్తో బాగా కలిపి తర్వాత జీలకర్ర ధనియాల పొడి వేద్దాం. ఇప్పుడు గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు వేసి బాగా వేపుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని తర్వాత 2 గ్లాసులు నీళ్లు యాడ్ చేసి బాగా ఉడికించుకోండి. నాటుకోడిని ఎప్పుడు కూడా మెల్లగా ఉడికించాలి. అప్పుడే దాని టేస్ట్ చాలా బాగా వస్తుంది. చికెన్ సగం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి, ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకుందాం. ఇప్పుడు చికెన్ పూర్తిగా ఉడికే వరకు వదిలేస్తాం. చివరగా కొంచెం గరం మసాలా వేసి నాటుకోడి కర్రీ రెడీ. వేడి వేడి అన్నంతో తినడానికి సిద్ధం. అప్పో, చాలా టేస్టీగా అయింది. మీరు కూడా చేసి అందరికీ పెట్టండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.